వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై మాజీ కార్పొరేటర్ జి సురేష్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు బొబ్బ రంగారావు పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే ఈ ఆరోపణల వెనుక ఉందని ఆయన విమర్శించారు. కూన శ్రీశైలం గౌడ్ ప్రజా సేవకుడిగా కుతుబ్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన సమయంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సుమారు 3,000 మంది పేదలకు గృహ పట్టాలు అందించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అలాగే ఇంటి స్థలాల పంపిణీ, రహదారులు, డ్రైనేజీలు, పాఠశాల భవనాల నిర్మాణం, సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలవడం ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనమని అన్నారు. అలాగే జి సురేష్ రెడ్డికి తొలి రాజకీయ అవకాశం కల్పించి కార్పొరేటర్ టికెట్ ఇప్పించి విజయానికి అండగా నిలిచింది కూడా కూన శ్రీశైలం గౌడ్నే అని తెలిపారు. అలాగే జి సురేష్ రెడ్డికి తొలి రాజకీయ అవకాశం కల్పించి కార్పొరేటర్ టికెట్ ఇప్పించి విజయానికి అండగా నిలిచింది కూడా కూన శ్రీశైలం గౌడేనని తెలిపారు. ఆధారాలు ఉంటే సంబంధిత అధికారుల ముందు సమర్పించాలని, నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని బొబ్బ రంగారావు సూచించారు. నిన్న టీఆర్ఎస్ నాయకులు కొందరు కూన శ్రీశైలం గౌడ్ ఎక్స్ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ప్రతిపాదంగా సురేష్ రెడ్డి 2009 మాజీ కార్పొరేటర్ గారు చాలా అనుచితంగా అవమర్యాదకరంగా మాట్లాడటం జరిగింది. సురేష్ రెడ్డి గారు, మీకు తెలుసు, రాజకీయాల్లో మీరు అప్పటి నుంచే ఉన్నారు. మరి 2009లో ఏ కూన శ్రీశైలం గౌడ్ గారికి శక్తి లేదు, స్థాయి లేదన్నారో ఆయన దయాదాక్షిణ్యాల మీదే మీరు కార్పొరేటర్ అయ్యారన్న సంగతి మీరు మర్చిపోయి మాట్లాడారు. ఎవరైనా కూడా మనం చేసిన మేలు మర్చిపోయే విధంగా ఉండకూడదు. మీరు ఏ విధంగా ఇది చేస్తున్నారు, ఏ విధంగా డివిజన్లో ఏ విధంగా ఇది చేశారు అన్న విషయాలు ప్రజలందరూ కూడా గమనించారు. అదే రోడ్లో మీరు పర్యటించిన రోడ్లో 8/6/2023 ఇదే గౌరవ ఎమ్మెల్యే 90 లక్షలతో రోడ్డు వేస్తున్నాను అని చెప్పి అక్కడ శిలాపాలకం వేయించుకున్నాడు. ఇప్పటికీ అక్కడ శిలాపాలకం ఉంది, ప్రెస్ మిత్రులు చూడవచ్చు. ఇది దానికి సంబంధించిన ఫోటో. ఆగస్టులో 2023లో 90 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందని అక్కడ ఉన్న ఇండస్ట్రీల వాళ్ళు కానీ, దోలపల్లి వాళ్ళు కానీ, ఇటు మాకు అందరికీ కూడా ఇది ఎస్ఆర్ నాయక్ నగర్, అప్రూప, రామరెడ్డి నగరే కాదు, ఈ షాపూర్ నగర్ నుంచి వెళ్ళాలంటే చాలా ఇది కొంచెం లింక్ రోడ్ లాంటిది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిజమే అనుకుని నమ్మారు. మరి 3 సంవత్సరాలు అయింది, ఆ రోడ్డు ఏమైపోయింది, ఆ 90 లక్షల రూపాయలు ఏమైపోయింది అన్నదానికి మరి మీరు సమాధానం చెప్పింటే నిన్న ప్రెస్ మీట్లో బాగుండేది. ఇవన్నీ లేకుండా యాక్చువల్గా మనకి డివిజన్లన్నీ ఏర్పడిపోయి మన సర్కిల్ కుత్బుల్లాపూర్ జోనల్ అయినాక వచ్చిన ప్రథమ కమిషనర్ దగ్గరికి కూన శ్రీశైలం గౌడ్ గారు భారీ ఎత్తున ఇక్కడున్న సమస్యలన్నింటితో పాటుగా జీడిమెట్ల ఇండస్ట్రీ అసోసియేషన్ వారు, దోళపల్లి వారు, మేమందరం కూడా వెళ్ళి ఈ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ దోళపల్లి ఇండస్ట్రియల్ రోడ్డు కావాలని మేమందరం రిక్వెస్ట్ చేయగా ఆయన పట్టుబట్టి ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్గా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో పర్యటించి ఆయన 3 నెలలే ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా ఆ పోస్ట్లో ఉన్న కమిషనర్ గారు ఆయన అవన్నీ చూసి అవును ఇది చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు ఫైల్ మూవ్ చేసి ఇది శాంక్షన్ చేసి పైకి పంపించడం జరిగింది. ఆ తర్వాత కూన శ్రీశైలం గౌడ్ గారు శ్రీధర్ బాబు గారు మన ఇన్ఛార్జి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గౌరవ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్గా మాట్లాడి దీని ప్రాధాన్యత చెప్పి వారు ఎంతో శ్రమతో అంకిత దీక్షతో దీన్ని 5-6 సార్లు గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా మినిస్టర్ గారి దృష్టికి కూడా, శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి శాంక్షన్ చేపించి దాని ఫలితంగా టెండర్ పిలిచి అక్కడ ఒక వర్క్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తుంటే ఇవాళ తగుదనమ్మా అని వచ్చి లేదు మేము చేసాం, మేము మరి 3 సంవత్సరాల కింద కదండి మీరు ఇనాగ్రేషన్ చేసింది, ఆ నిధులు ఏమైనాయి అంటే దానికి నేను సమాధానం చెప్పాల్సింది. 3 సంవత్సరాల కింద మీరు శిలాపలకం వేసి శాంక్షన్ అయిందన్న రోడ్డు ఎటుపోయింది, ఏమైంది?
దానికి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. అవునవును మేము ఆ రోజు ఉత్త మాటలు చెప్పాం, ఆడ ఏం శాంక్షన్ కాలేదు, ఊకనే శిలాపాలకం వేసాం, మేమంతా ఉత్తగనే చెప్పామని చెప్పింటే బాగుండేది. ఇవాళ నిజంగా కష్టపడి దానికి ఒక ఫలితం తీసుకొచ్చి రోడ్డు వేపిస్తుంటే దాన్ని రాజకీయాల్లో ముడిపెట్టి మేమేదో ఘనత సాధించాం. మీ ఘనత 3 సంవత్సరాల కింద చూసాం కదా. 3 సంవత్సరాల కింద మీరు ఏం చేశారు, ఈ శిలాపాలకం ఎట్లా వేశారు, ఇంతవరకు ఆ రోడ్డు ఎందుకు అధ్వానంగా ఉంది, ఇంతవరకు ఆ డబ్బులు ఏమైనాయి, ఆ శాంక్షన్ ఏమైంది, ఆ వేసిన మరి టెండర్ పిలిచిన కాంట్రాక్టర్ ఏమైపోయాడు. మీరు పని చేపిపోవటం వల్ల ఇవాళ 9,90,00,000 రూపాయలు అద్భుతంగా ఎక్కువ నిధులు చేసి దానికి సెంట్రల్ లైటింగు, మళ్ళీ మధ్యలో డివైడరు ఇవన్నీ కూడా చేసి శాంక్షన్ చేసిన వారికి నిజంగా మేమందరం కూడా శ్రీశైలం గౌడ్ గారిని అభినందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇది. గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, మన గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ గారు వీరు సాధించారని మేము గర్వంగా చెప్పుకుంటాం. మీరు ఏదైనా సాధించుంటే మీరు చెప్పుకోవాలి, కానీ మీరు ఏమి సాధించనాటికి అక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు తట్టుకోలేక 3 సంవత్సరాల కింద మనం స్టోన్ వేసామే, దాని గురించి ఏం మాట్లాడలేక ఇవాళ అక్కడ ఏదో పని జరిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న ఒక్క దురుద్దేశంతో, ప్రజలకు మంచి జరగవద్దు అన్న ఉద్దేశంతో మీరు లేనిపోని అబద్ధాలతో ప్రెస్ మీట్ పెట్టారని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు శ్రీశైలం గౌడ్ గారు ఎంతో కష్టపడి అక్కడ శాంక్షన్ చేయించారు. ఆ శాంక్షన్ చేయించిన దానికి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా అభినందన తెలియజేయాలి తప్పించి ఈ విధంగా బురద జల్లే వ్యాఖ్యలు, ఇంకొక రకంగా మాట్లాడవద్దు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంటే మనం అందరం కూడా ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజలకు మేలే చేయాలి, కానీ ఈ విధంగా ప్రజలకు మంచి జరుగుతుంటే దాన్ని చెడగొట్టే విధంగా పనిని ఇంకొక రకంగా డైవర్షన్ చేసే విధంగా చేయొద్దని మనవి చేస్తూ, ఇంకొకసారి ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ గురించి కానీ కాంగ్రెస్ కార్యకర్తల గురించి కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి తగ్గ తీవ్రత ఎదుర్కొంటారని తెలియజేస్తున్నాను.